ప్రత్యామ్నాయం కూడా మేం చేయలే. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం. దాని ద్వారా 280 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది. ఇది వాస్తవం. దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు. ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటాడు. అయ్యా మీరు పెట్టినప్పుడు 16 టీఎంసీలు పెట్టినరు. నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేవెలలో ఇంక్లూడింగ్ తమ్మిడిహట్టి 5 కలిపితే 16. బీఆర్ఎస్ దాన్ని 141 టీఎంసీలకు పెంచింది. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఆయకట్టు 2 అంతలైంది. మీరు 16 లక్షలు పెడితే మేము 36 లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును. ఆయకట్టు 2 అంతలు పెరిగింది. నీటి నిర్వహణ సామర్థ్యం 16 నుంచి 141 టీఎంసీలకు పెరిగింది. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టీఎంసీకి పెంచాం. మీది 1.8 ఉండే ఆ రోజు. ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను, త్రాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము 100 ఏళ్లను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టును మార్చాం. మీరు పెరిగింది అంటున్నావు. నేను అడుగుతా ఉత్తమ్ను, 2007లో ఇదే ప్రాణహిత చేవెళ్ళ 17,800 కోట్ల కడతామని ఇచ్చింది జీవో నంబర్ 124 2007 17,800 కోట్లు. ఒక్క ఏడాదినే జీవో నంబర్ 238 17/12 డిసెంబర్ 2008 38,500 కోట్లకు పెంచారు. ఎంత పెరిగింది ఆయకట్టు? కిందనేమో 12 లక్షలు, ఇళ్ళనేమో 16 లక్షలు. 4 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగితే 17,000కెళ్ళి 38,000 కోట్లకు పెరిగింది. మరి 16 లక్షలకెళ్ళి మేము 38 లక్షలకు తీసుకుపోయినాం. మరి ఆ మాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఇది 38. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసికి 40,000 కోట్లతో పంపింది వీళ్ళు. సో 17,000 to 40,000 crores you have increased. But in your DPR, the reservoir's capacity is only 16 TMC. Whereas we constructed 141 TMC. అండ్ మీరు 16 లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు 38 లక్షలకు పెంచాం. అసలు ఎంత తేడా ఉంది? అండ్ ఇంకోటి, మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి 2 లక్షలు పెట్టారు. మేము ఎకరానికి 8 నుంచి 11 లక్షల రూపాయలు ఇచ్చాం. మరి భూసేకరణ పెరగదా? సో ఈ రకంగా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకైనా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమని? అరే డిపిఆర్ లేనే లేదా, డిపిఆర్ ఏదో 4 నెలలనే తయారు చేసిండ్రు, డిపిఆర్ ఇయ్యకముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుండ్రు. ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా? యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే. నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు. కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా? సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా? లేకుండా ఎట్లా కడుతున్నావు? నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్కు నేను పెట్టిన లెటర్, దాని ఆన్సర్. ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్. ఇది నా క్వశ్చన్. డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినావు, డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు. ఇవాళ నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ 1 నెల లేట్ సబ్మిట్ చేసిన అంటున్నావు. అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే. తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? అంటే నీకో నీతి మాకో నీత? ఇది నేను ఉత్తగా చెప్తలేను. దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ప్రాణహిత చేవెళ్ళ 2007లో టెండర్ పిలిచిండ్రు. మీరు ఎప్పుడు డిపిఆర్ ఇచ్చారు సిడబ్ల్యూసికి? 2007లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రిగా ఉన్నారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి
వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి 2010లో డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. టెండర్లు పిలిచింది 2007, పనులు స్టార్ట్ చేసింది 2007, వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది 2007-8లో, డిపిఆర్ సిడబ్ల్యూసికి ఇచ్చింది 2010. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మిస్టర్ ఉత్తమ్? ఈపు చూసుకో, నీ ఈపు చూసుకో ఫస్ట్. ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు, ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్. ఇకపోతే